ఇప్పుడు దాకా బూతు రాధాకృష్ణ రకరకాలైనటువంటి పేర్లు ఉన్నాయి ఆయనకి. ఈరోజు అతని మానసిక స్థితి చూస్తే మెంటల్ కృష్ణ అని చెప్పని అనిపించింది. మెంటలోడు కూడా కొంచెం మామూలుగా మెంటల్ పట్టినటువంటి వాడు, లేకపోతే మదపిచ్చి పట్టినటువంటి వాడు మాట్లాడేటువంటి మాటలు చూపించేటువంటి చేష్టలు తప్ప ఒక జర్నలిజంలో ఉండేటువంటి వ్యక్తి సభ్య సమాజంలో ఏ విధంగా నడుచుకోవాలనే ఆలోచన కనీస ఇంగిత జ్ఞానం ఉండేటువంటి వాడు ఇటువంటి పనులు చేయడు. అందుకని మహిళల పట్ల రాధాకృష్ణ వ్యవహార శైలి ఏ విధంగా ఉండేది అనేటువంటిది రాధాకృష్ణ అంతరాత్మకు తెలుసు. పాపం రాధాకృష్ణ వేధింపులు భరించలేక ఈ లోకాన్ని విడిచిపోయినటువంటి ఆయన భార్యకి తెలిసి ఉంటుంది. కాబట్టి చెల్లికి ఆలికి తల్లికి తేడా తెలియనటువంటి మూర్ఖుడు ఈరోజు ఒక ఛానల్ నడిపిస్తా, నిన్న ఆంధ్రజ్యోతి ఆఫీస్ దగ్గరికి వెళ్ళి నిరసన తెలియజేయడానికి వెళితే దాని మీద రకరకాలైనటువంటివన్నీ పెట్టి మా మీద కేసులు పెడతా. రాధాకృష్ణ గుర్తుంచుకోవాల్సింది, ఈరోజు పోలీసులు గుర్తుంచుకోవాల్సింది, సాక్షి ఏమి రాయలే, మామూలుగా రాసిన దానికే సాక్షి ఆఫీసులకు వెళ్ళి తగలబెట్టారు. వెళ్ళి పాపం కొంతమంది జర్నలిస్టులు అయ్యా మా కార్యాలయాల మీద దాడులు చేస్తున్నారు అని అంటే మేమేం చేయలేమండి, మీ మానాన్ని మీరు ఏదో ఒక విధంగా ఆఫీసుకు తాళాలు వేసి వెళ్ళండి అని చెప్పి పోలీసు అధికారులు సెలవు ఇచ్చారు. అటువంటిది నిన్న మేము ఊరికే నిరసన తెలియజేయడానికి పోతే దానికి 4 దారులు ఉంటే 4 దారుల దగ్గర బ్యారికేడ్లు, దాని మీద మళ్ళా రోడ్డు మీద ఉండేటువంటి కంప ముళ్ళ కంచెలు రకరకాలైనవన్నీ వేసి ఇబ్బందులు పెట్టి ఈరోజు దాని మీద మా మీద ఎఫ్ఐఆర్లు కట్టేటువంటి పరిస్థితికి దిగజారిపోయారు. కాబట్టి రాధాకృష్ణ గుర్తుంచుకోవాల్సింది, నువ్వు మాట్లాడినటువంటి మాటలు ఏదైతే ఉన్నాయో సభ్య సమాజం సిగ్గుతో తలదించుకుంటుంది. మహిళలు నీ ముఖాన ఉమ్మేస్తున్నారు కాబట్టి మహిళా లోకం చీకొడుతుంది. న్యూట్రల్గా ఉండేటువంటి వాళ్ళు ఎవరు కూడా ఆంధ్రజ్యోతి పేపర్ను చూడటం లేదు. ఆంధ్రజ్యోతికి సంబంధించి ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, నీ ఛానల్కి నీకున్న క్రెడిబిలిటీ ఏంటంటే, సార్ ఏమన్నాడు సార్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ అని అంటే ఇదిగో ఏదన్నాడంటే ఉమ్ముతున్నారు నీ ముఖాన, అంటే చూడటం నీ ఛానల్ తెలుసుకుంటున్నారు ఏం జరిగింది అని. ఆ స్థితికి దిగజారిపోయింది నీ పత్రిక, నీ ఛానల్. పాపం నువ్వేమో నన్ను మించినటువంటి వాడు లేడు, రకరకాలైనటువంటి స్లోగన్స్ పెట్టుకొని నువ్వు బ్రతుకుతున్నావు. కాబట్టి నువ్వు ఎదుటివాడికి చెప్పేవాడికి తప్ప నీకు చెల్లెలు ఉందో లేదో మాకు తెలియదు. ఉంటే వెళ్ళి నీ చెల్లెలను అడుగు, అమ్మా ఇది నేను ప్రసారం చేశాను అని అంటే వాళ్ళు ఏమి సమాధానం చెప్తారు. కాబట్టి నీకున్నటువంటి నీచ చరిత్రలాగా అందరూ బ్రతుకుతారు అనుకోవద్దు. రాధాకృష్ణది బ్రతుకే కాదు. కాబట్టి ఆయన ఏదో పెద్ద ఏదో సామెత ఉంది, ఎదుటివాడికి చెప్పేదానికి నీతులు ఉన్నాయన్నట్టుగా ఆయన పెద్ద సంస్కారం కలిగినటువంటి వాడుగా. నీ సంస్కారం అంతా మాకు తెలుసు. నువ్వు మాకు తెలిసేటప్పటికే ఎమ్మెల్యే క్వార్టర్స్లో ల్యాంబ్రేటా స్కూటర్ మీద వస్తే ఆ స్కూటర్కి స్టాండ్ వేసుకునేటువంటి గతి లేకపోతే ఆ స్కూటర్ని గోడ కానిచ్చినటువంటి వాడు నువ్వు కాదా? అవునా చెప్పు. ఈరోజు నువ్వు ఆడి కారులో తిరుగుతున్నావు, రకరకాలైనటువంటి కారులో తిరుగుతున్నావు, బంగ్లాలో తిరుగుతున్నావు. నీ బ్రతుకు ఎట్లాంటిది అనేది లోకానికి అంతా తెలుసు. అటువంటిది నువ్వు ఏదో ఎక్కడి నుంచో ఊడిపడ్డట్టుగా చంద్రబాబుకు నువ్వు బ్రోకరేజ్ చేస్తున్నావు కాబట్టి, చంద్రబాబుకు బ్రోకరు కాబట్టి, నువ్వు చంద్రబాబు ఇచ్చేటువంటి బ్రోకరేజ్తో బతుకుతున్నావు కాబట్టి నువ్వు నేను పెద్ద జర్నలిస్ట్ అనుకోవద్దు. జర్నలిస్ట్గా ఎవరు చూడడం, నిన్ను బ్రోకర్గానే చూస్తున్నారు. నీది జర్నలిజం అని ఎవరు అంటున్నా, బ్రోకరిజం అని అంటున్నారు. కాబట్టి ఇప్పటికైనా ఈరోజు మేమందరం కూడా శాసనమండలి సభ్యులుగా ఉన్నటువంటి సోదరుల పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు, అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్పర్సన్గా ఉన్నటువంటి సోదరి ఆనం అరుణమ్మ గారు, మరొక సోదరులు జిల్లా పరిషత్ కేంద్ర సహకార బ్యాంక్ మాజీ అధ్యక్షులుగా పనిచేసినటువంటి రూరల్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి అన్న విజయ్ కుమార్ రెడ్డి గారు, ఈరోజు బహుశా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నాకన్నా చిన్నవాళ్ళని అనుకుంటున్నా, ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నా కూడా మాతోట వచ్చినటువంటి మా అక్క చెల్లెమ్మలు అందరం కూడా ఈరోజు దీనికి సంబంధించి నిరసన తెలియజేయడానికి వచ్చాం. నిన్న వచ్చారు, ఎండలో ఉండారు. పాపం ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పడ్డా, పోలీసులు ఎన్ని రకాలుగా హింసించినా, వాళ్ళని నెట్టినా, దోచినా, తోలనాడినా భరించారు. కేవలం కారణం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద జరుగుతున్నటువంటి కుట్ర, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా ఎదుర్కొనేటువంటి దమ్ము ధైర్యం లేక వ్యవహరిస్తున్నటువంటి తీరు. నేను చివరిగా చెప్పదలుచుకున్నది, పోలీసులు ఏదైతే నన్ను మితిమీరి వ్యవహరించారో చంద్రబాబు నాయుడు మీదకి పోయినా కూడా అంత భద్రత ఉండదేమో, అంతకు మించి భద్రత కల్పించారు ఏబిఎన్కి. సిబిఎన్ కన్నా ఏబిఎన్ పవర్ఫుల్ అయిపోయాడు ఈ రాష్ట్రంలో. కాబట్టి మీకేమన్నా ఏబిఎన్ జీతాలు ఇస్తున్నాడా? ఏబిఎన్ కార్యాలయం నుంచి ఏమన్నా పోలీసులకు జీతాలు వస్తున్నాయా? లేకపోతే పోలీసులు ఎందుకు అంత ఉత్సాహంతో వందలాది మంది తరలి వచ్చారు? పాపం ఎక్కడెక్కడ వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇబ్బందులు పెట్టారు, మళ్ళీ మైకుల్లో మాట్లాడారు, రకరకాలైనటువంటి ఇబ్బందులు పెడితే మేము ఒక అనుమానం వచ్చింది, ప్రభుత్వం మీకు జీతం ఇచ్చేది ప్రభుత్వమా, ఏబిఎన్నా,
సిబిఐ అన్న, ఎందుకంటే ఆయన చెప్పినటువంటి దాన్ని వంతపాడుతున్నారు కాబట్టి సిబిఐనే వాళ్ళ ఆయన జోబులోంచి డబ్బులు తీసేయడంలే, ఏబీఐని ఆయన జోబులోంచి డబ్బులు ఇవ్వడం ఇచ్చేది ప్రభుత్వం. మీరు పని చేయాల్సింది ప్రభుత్వానికి, మీరు పని చేయాల్సిన శాంతి భద్రతలకి. కాబట్టి మీ వ్యవహార శైలి ఏ విధంగా ఉందంటే, మేము ఏబిఎన్ నుంచి ప్రతి నెల జీతం తీసుకుంటున్నాం కాబట్టి ఆ జీతకాలం కాబట్టి ఆ విధంగా పనిచేయాలన్నట్టుగా మీరు వ్యవహరించినటువంటి తీరు ఉంది. ఇది సమాజం కూడా పోలీసు వ్యవస్థను చూసి సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఖచ్చితంగా మా ఈ పోరాటం ఏదైతే ఉందో ఈరోజు మీకు ఇచ్చాం, న్యాయస్థానాలను ఆశ్రయిస్తాం. తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోయేటువంటి రోజుల్లో మా మహిళా మండలందరి సహకారంతో, వాళ్ళ అందరి యొక్క ఆలోచనతో ఈరోజు వాళ్ళ ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది. కాబట్టి భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా పోరాటాన్ని కొనసాగిస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మేము జిల్లా ఎస్పీ గారిని డిమాండ్ చేస్తున్నాం. అన్ని నియోజకవర్గాల్లో ఈరోజు దానికి సంబంధించినటువంటి ఫిర్యాదులు ఇస్తున్నాం. మాకు రసీదులు అడిగినా కూడా ఈ పోలీస్ స్టేషన్లో మేము రసీదులు ఇచ్చే ఆనవాయితీ లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి మామూలు వాళ్ళకైనా ఇస్తాం, కానీ మామూలుగా దారిని పోయేవాడికి ఫిర్యాదు ఇచ్చినా మేము సంతకం పెట్టిస్తాం, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఏమన్నారు, మరి రోజు ఫ్రెండ్లీ పోలీసింగ్ దేనికి, గ్రీవెన్స్ దేనికి, మళ్ళీ దానికి ఒక రిసెప్షనిస్ట్ దేనికి, అవి నేను సంతకమే పెట్టను, నేను అసలు మీకు రసీదే అయినాను అన్నప్పుడు, అంటే వ్యవస్థలో నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని పక్కకు పెట్టేశారా? మేము మనుషులుగా భావించడం లేదా? పోలీసు వ్యవస్థ ఆ విధంగా తయారైందా? కాబట్టి ఖచ్చితంగా వీటన్నిటి మీద న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా గుర్తుంచుకోండి, రాధాకృష్ణ అనేటువంటి వాడు ఈ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఏబిఎన్ కనపడదు, ఆంధ్రజ్యోతి కనపడదు, రాధాకృష్ణ ఉండదు, కొత్త పలుకు ఉండదు, చెత్త పలుకు ఉండదు, ఏ పలుకు ఉండదు. అసలు నీకు పలుకే మారిపోద్ది, పలుకే మర్చిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుందని చెప్పే సందర్భంగా తెలియజేస్తూ, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఎదురుదాడి మాని, ఈరోజు ఇవిడ రాశాడు ఒకటి తలమాసినాడు, ఏమనంటే నేను ఏదో 2000 మందితో పిలుపునిచ్చామంటే 200 మంది కాలేదంటే. ఈరోజు ఇక్కడికి వస్తేనే దగ్గర ఎంతమంది వచ్చారో లెక్కే. మనం ఏబిఎన్ వాడు ఇవ్వడంలో ఉంటే ఆ ఇచ్చినటువంటి వాడు కంప్లైంట్ ఇచ్చినటువంటి వాడు వచ్చి ఈరోజు లెక్కండి. ఈరోజు కంప్లైంట్ ఇవ్వడానికి వస్తే ఎంతమంది వచ్చామో లెక్కేసుకోండి. కాబట్టి స్వచ్ఛందంగా పిలవకుండా, కాబట్టి నిన్న పిలుపునిస్తే ఎంతమంది వచ్చారంటే, ఎంతమంది వస్తే మీ పోలీసు వాళ్ళు ఎందుకు 100 మంది వచ్చారు, 200 మంది ఆపడానికి అంటే అప్పటికి అంత బలంగా ఉన్నామనే మమ్మల్ని ఎదుర్కోలేకపోతున్నారా? 200 మందిని ఎదుర్కోలేనటువంటి పోలీసు 100,000 మందిని తీసుకొచ్చాడు నిలబెట్టి, పాపం వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టి ఎండలో వాళ్ళు సొక్కి పడిపోతురా, పాపం మా వాళ్ళు ఇబ్బంది పెడుతురా, ఆడవాళ్ళని కూడా చూడకుండా ధైర్యంగా పులులాగా పోరాడుతున్నా మీతోన. కాబట్టి మా పవర్ ఏందో మీకు అర్థమైంది. అధికారం ఉంటేనే కాదు, చంద్రబాబు లాగా 4 ఏళ్ళు చంద్రబాబు నాయుడు ఎక్కడో ముసుగేసుకొని పడుకొని అదేమంటే నాకు బయటకు వస్తే కోవిడ్ వస్తుంది, నేను ముందే 70 ఏళ్ళు దాటినటువంటి వాడిని నేను తట్టుకోలేనని చెప్పి ఆ విధంగా ఉండేటువంటిది కాదు. నిన్న చెప్పినా, ఈరోజు చెప్తున్నా, రేపు చెప్తున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇచ్చినటువంటి వారసత్వం గుండె ధైర్యం. ఆ గుండె ధైర్యంతోనే పోరాడతాం, ఆత్మస్థైర్యంతో మాట్లాడతాం. ఖచ్చితంగా ఈరోజు మీరు చేసినటువంటి తప్పుల్ని ఖండిస్తున్నాం, గర్హిస్తున్నాం. దానికి ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకొని దాని మీద క్షమాపణలు చెప్పి చంపలేసుకోవడం తప్ప ఎదురుదాడి చేయడం మానుకుంటే మంచిది అని చెప్పి చెబుతూ, ఈరోజు ఒక్క పిలుపుతో ఇంతమంది మహిళలు, ఇంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలి వచ్చినందుకు వాళ్ళందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, మీడియా ఒక పక్క ఇబ్బంది పెడుతున్న మీడియా మిత్రులు వాటిని పక్కన పెట్టి, యూట్యూబ్ ఛానల్ కానీ మీడియాకు సంబంధించినటువంటి వాళ్ళు కానీ పచ్చ మీడియాను పక్కన పెట్టేస్తే మిగతా వాళ్ళందరూ కూడా ఈ విషయంలో మాకు సహాయ సహకారాలు అందించినందుకు మీడియా మిత్రులకు అందరికీ కూడా మరొకసారి పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను. అసలు ఆంధ్రజ్యోతికి స్టాఫ్ యాడ్ ఉన్నాడయ్యా, మీరు జీతాలు ఇవ్వకపోతే దరిద్రులారా, వాళ్ళు పోయి బయట పాపం మీకు జీతాలు ఇచ్చేది ఎవరు? తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల దగ్గర జీతాలు తీసుకుంటున్నారు. మీ స్టాఫర్లకి బ్యూరోలకి మీరు గుంది మీద చెప్పండి, నాకు ఒక చెక్కు చూపించమనండి, ఇదిగో మా ఈ రిపోర్టర్లకు ఎంతమంది ఉన్నారో వాళ్ళకి మాత్రం చెప్పాడంటే రిపోర్టర్లందరికీ మీరు అందరూ తరలి వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అడ్డుకోవాలని. మీ ముఖం చూపించరా మీ రిపోర్టర్లు, మా శ్రేణులు రావడం కాదు. సిగ్గుంటే మీరు ఆలోచన చేయాల్సింది, మీరు పిలుపునిచ్చారా లేదా? జిల్లా వ్యాప్తిగా ఉన్నటువంటి రిపోర్టర్లు అందరూ ఇక్కడికి రావాలని పిలుపునిచ్చారా లేదా? మీ రిపోర్టర్లు వచ్చారా, ముఖం చాటేశారా? మేము మీరు వస్తారని చెప్పి ఆడుకొస్తే మీరు వెనక్కి తగ్గి దరిద్రులారా, పోలీసుల ముందు పెట్టి బతికిన వాళ్ళు మీరు మళ్ళీ మా గురించి మాకు రాలేదని మాకు రందే. మీ దగ్గర జీతాలు ఎగ్గొట్టుకున్నారు కాబట్టి మీ దగ్గర జీతాలు తీసుకుని మీ సిబ్బంది మీకు మకాను ఉమ్మేస్తుంటే సిగ్గు లేకుండా మళ్ళీ మీరు మాట్లాడడం ఏంది? కాబట్టి మీరు జీతాలు ఇచ్చినటువంటి అది సంస్థ కాదు. మీరు చెప్పేది ఏంది? నేను ఏ విధంగా అయితే జనాల మీద పడి కొట్టక తింటున్నానో మీరు కూడా జనాల మీద పడి కొట్టక తిన్నానంటే వాళ్ళు ఎవడన్నా పోయేది, అమ్మనావిడ ఒక ఫోటో తీసేది, డబ్బులు ఇస్తావా ఏమంటావా, డబ్బులు ఇస్తావా ఏమంటావా, డబ్బులు ఇస్తావా చూపించమంటావా? ఇదే బతుకైపోయాను మీ బతుకంతా. నీ దగ్గర నుంచి ఆవు చేలో మేస్తే దూడ గట్టిన మేస్తుంది అన్నట్టుగా దరిద్రుడా, నువ్వు నిద్రలేస్తే బ్లాక్మెయిల్ చేస్తుంటివి. నీకిందంటే వాళ్ళు అదేవిధంగా ఆంధ్రజ్యోతి విలేకరు అంటే భయం ఏంటంటే నాయన ఈడు ఏదో ఒకటి రాస్తాడు,
రియల్ ఎస్టేట్ వాడి దగ్గర పోయి ఫోటో తీస్తే వాడికి ఏంది పాపం అమ్మకాలు తగ్గిపోతాయి. నీ వల్ల ఏం పెద్ద పనేం కాదు, నీదేం పెద్ద మొనగాడు పత్రిక ఏం కాదు. దమ్మున్న ఛానల్ అంటే నీకే దమ్ము లేదు దరిద్రుడా, ఛానల్కి ఏం దమ్ము ఉంది. కాబట్టి అటువంటి నిష్ఠ దరిద్రుడు మీ గురించి మాట్లాడబడలే, మీ గురించి మాట్లాడాలని మీ పేరు ఎత్తాలని అసహ్యంగా ఉంది. కాకపోతే విధి లేక గత్యంతరం లేక ఆ పేరు ఎత్తుతున్నాం కానీ లేకపోతే అది అంటేనే పాపం మా చంద్ర అంటాడు చంద్రశేఖర్ రెడ్డి గారు, ఏందబ్బా ఈ దరిద్రులు మాట్లాడే మాటలు కడుపులో దేవినట్టుకున్నాయని చెప్పి అందరూ పొద్దున్నే టిఫిన్ చేసి వచ్చారు. వాళ్ళందరూ మళ్ళీ ఇక్కడ వాంతులు చేసుకుంటారు మీ దరిద్రుని పేరు ఎత్తిన దరిద్రుల పేరు ఎత్తిన. కాబట్టి అంత దూరం మాట్లాడబడలే. మీరు మాట్లాడినటువంటి వ్యాఖ్యల్ని ఖండిస్తున్నాం. తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక సిద్ధాంతం కోసం పనిచేసేటువంటి పార్టీ, నీలాగా గాలికి ఎగిరేటువంటిది కాదు. కాబట్టి నువ్వు ఒక టాయిలెట్ పేపర్ని ఒక పనికి మాలిన ఛానల్ చూపించినంత మాత్రం నేను భయపడం. ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నీ మీద, నీ రాతల మీద, నీ చూపించేటువంటి విధానాల మీద, ఖచ్చితంగా నీ చేష్టల మీద పోరాడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియదు. వాసూస్ మ్యారేజ్ బ్యూరో అన్ని కులాల వారికి మీరు కోరుకున్న ప్రాంతంలో కోరుకున్న విధంగా పెళ్లి సంబంధాలు చూడబడును. రెండవ పెళ్లి అబ్బాయికి అమ్మాయికి కూడా పెళ్లి సంబంధాలు చూడబడును. పెళ్లి సంబంధాలు కుదరనిచో మీ మనీ వాపస్ ఇవ్వబడును. మా అడ్రస్ వాసూస్ మ్యారేజ్ బ్యూరో, విఆర్సి సెంటర్, దండువారి వీధి, టౌన్ హాల్ ఆపోజిట్, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్. సెల్ నంబర్ 9392797088, 9398381768.